ఇదొక పాతకాలం కథ. నందు ప్రతి సంవత్సరం వేసవి సెలవులు సరదాగా గడపడానికి అమ్మతో కలిసి వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్తుంటాడు. ఎప్పట్లాగే ఎగ్జామ్స్ అయిపోగానే వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళొచ్చు అని అనుకుంటున్న లోపే నందు అమ్మొచ్చి నాన్న వ్యాపారం సరిగ్గా నడవట్లేదట, నేను నాన్నకి తోడుగా ఉండాలిరా, ఈసారి అమ్మమ్మ ఊరు వెళ్ళటానికి కుదరదురా అని చెప్తుంది. ఇది విన్న నందు, ఏంటమ్మా సంవత్సరానికి ఒకసారి వచ్చే సెలవులు కదా, కనీసం నా ఒక్కడికైనా ట్రైన్ టికెట్ బుక్ చేసి పంపించు అని మొండికేస్తాడు. నువ్వొక్కడు వెళ్తావా, అమ్మో ఇంకేమైనా ఉందా, నేను పంపించను అని తల్లంటుంది. భయపడకమ్మా, నేను మరీ అంత చిన్నపిల్లనేం కాదు, జాగ్రత్తగానే వెళ్తా అని నందు అలాగే మొండికేస్తాడు. కొడుకు మాటలు విన్న తల్లి, అబ్బో నా బిడ్డ పెద్దోడైపోయాడు అని మురిసిపోతూ ఒక్కడికే టికెట్ బుక్ చేసి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కిస్తుంది. తల్లి ట్రైన్ బయట కిటికీ దగ్గర నుంచొని నందు జేబులో చిన్న చీటీ ముక్క పెడుతూ, ఒరేయ్ నందు, నువ్వు ఊరికెళ్లేలోపు ప్రయాణంలో ఒక్కడనేనున్నానని భయమేసినా లేదా బెంగొచ్చినా నీ జేబులో పెట్టిన చీటీ ముక్క తీసి చదువుకో, కానీ కేవలం భయమేసినప్పుడే చీటీ తీసి చదువు అని మళ్ళీ చెప్తుంది. ట్రైన్ స్టార్ట్ అయి స్పీడ్ అందుకుంటుంది. నందు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఓ గంటన్నర బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆ తర్వాత ప్రయాణంలో నేను ఒక్కడనే ఉన్నా, నైట్ అంతా కూడా ఒక్కడనే ఉండాలి అనే భయం మొదలవుతుంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని టెన్షన్ పడుతున్నప్పుడు అమ్మ తన జేబులో పెట్టిన చీటీ గుర్తొస్తుంది. అది తీసి చదువుతాడు. అందులో, ఒరే నాన్న, నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు అని భయపడకు, నేను కూడా నీతోనే ఉన్నా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీ పక్క కంపార్ట్మెంట్లోనే వస్తున్నా, అమ్మమ్మూళ్ళో ట్రైన్ ఆగ్గానే వచ్చి కలుస్తా అని రాసుంటుంది. ఇది చదివిన నందుకు ఎంతో ధైర్యం వస్తుంది. ఇక చీకో చింత లేకుండా హాయిగా నిద్రపోతాడు. పొద్దున్నే అమ్మమ్మూరు రాగానే నందు పరుగున ట్రైన్ దిగి పక్క కంపార్ట్మెంట్ ఎక్కి అమ్మ కోసం చూస్తాడు. ఎక్కడా కనబడదు. ఇంకప్పుడు అర్థమవుతుంది తన భయం పోగొట్టడానికి అమ్మలా చేసిందని. ఈ కథ నందుదో, తన తల్లిదో, లేక వ్యాపారంలో నష్టమొచ్చిన వాళ్ళ నాన్నది మాత్రమే కాదురా, ఈ కథ మనందరిది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలా ఒక్కరమే ఉండిపోయామన్న సందర్భాలొస్తాయి. కష్టం వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతుంటాము. కానీ అలా ఎప్పుడూ భయపడకూడదు, ధైర్యం అంతకంటే కోల్పోకూడదు. మనల్ని క్షేమంగా గమ్యానికి చేర్చేలా, మన కష్టాలు గట్టెక్కేలా, మన జేబులో ఆ చీటీ ముక్కలా ఆ ఈశ్వరుడు ఎల్లప్పుడూ మన తోడుంటాడ్రా. భయమేసినప్పుడు ఆ చీటీ తెరిచి చదువుకోవటమే ఆలస్యంరా.